సూపర్. అయితే కీర్తి గారు అంటే బియాండ్ ఉప్పు కప్పు రంగు. ఇప్పుడు బాలీవుడ్‌లో 8 అవర్స్ అనేది ఒకటి నడుస్తుంది. వర్కింగ్ దానికి సంబంధించి. దానిపైన మీ కామెంట్ ఏంటండి? 8 అవర్స్ యాక్చువల్లీ మనకి ఇక్కడ 8 అవర్సే ఉంది. తెలుగు, తమిళ్‌లో. అక్కడ ఐ థింక్ అది 12 అవర్స్ షిఫ్ట్ అనమాట. ఇన్‌ఫాక్ట్ మలయాళంలో కూడా 12 అవర్స్ షిఫ్టే. ఓకే. ఇన్‌ఫాక్ట్ మలయాళంలో చూస్తున్నప్పుడు నేను వర్క్ చేసినప్పుడు ఇప్పుడు లైట్ మెన్ అన్నీ ఇంకా ముందు రావాలి. సో వాళ్ళకి ఒక 13, 14 అవర్స్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ అక్కడ హిందీలో ఏంటంటే ఇప్పుడు 12 అవర్స్ మనకి వర్కింగ్ టైం ఉంటుంది. మనకి హెయిర్, మేకప్ అవి ఇవి చేయడానికి ముందే వెళ్ళాలి. అక్కడ ట్రావెల్ టైం కూడా బాంబేలో ఎక్కువ ఉంటుంది. అవును. ట్రాఫిక్. ట్రాఫిక్ వల్ల దాంట్లోనే ఒక 14, 15 అవర్స్ పోతుంది. సో మళ్ళీ వచ్చాక మనకి పని చేయడానికి మనకి ఒక ఫోన్ చేయడానికి కూడా ఏ టైం ఉండదు. మార్నింగ్ లేచి మళ్ళీ పరిగెత్తడం. వెళ్ళి షూటింగ్ చేసి వచ్చి కొంచెం నేరం వర్కౌట్ చేసి తిని పడుకోవడానికి సరిగా ఉంటుంది. సో అది ఇట్ ఈస్ ఆల్సో అ చాయిస్. సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ దే కెన్ వర్క్ ఓన్లీ 8 అవర్స్ అంటే ఒక కామన్ మ్యాన్, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ వర్కింగ్ అవర్స్ ఇస్ యాక్చువల్లీ 8 అవర్స్. సో అది అడగడంలో ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్, బట్ సమ్ పీపుల్ విల్ బీ ఏబుల్ టు వర్క్ 12 అవర్స్ అండ్ సమ్ పీపుల్ ఐ థింక్ ప్రిఫర్ 8 అవర్స్. అది 8 అవర్స్ అడగడం నాకు తెలిసి అది ఇట్స్ నాట్ అ రాంగ్ థింగ్. బికాస్ సమ్టైమ్స్ నెక్స్ట్ డే లేస్తున్నప్పుడు మన ఫేస్ టైర్డ్ అయిపోతుంది, ఆ టైర్డ్నెస్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ తెలుగు, తమిళ్లో అలవాటైంది. ఇక్కడ ఇప్పుడు 9 o'clock విత్ మేకప్ అంటే 6కి ప్యాకప్ అయిపోతుంది. సమ్టైమ్స్ ఒక 9 వరకు వెళ్ళాలంటారు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ షిఫ్ట్ ఫర్ అస్. 9 to 9 అంటే మనకి ఎక్స్ట్రా షిఫ్ట్ అది. సో ఇది అలవాటై అక్కడికి వెళ్ళి 12 అవర్స్ చేస్తున్నప్పుడు మనకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ వి అడ్జస్ట్ అండ్ గో అకార్డింగ్ టు ద ఫిల్మ్. సమ్టైమ్స్ అది ఐ థింక్ ఇట్స్ జస్ట్ వన్ చాయిస్, బట్ అడగడం ఇస్ 8 అవర్స్ ఇస్ నాట్ అ రాంగ్ థింగ్. బట్ ఇఫ్ యూ కెన్ డూ 12 అవర్స్, గ్రేట్. సో